పట్టుమని 6 నెలలు కూడా కాలేదు వారు ప్రజా ప్రతినిధులై. అప్పుడే ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకుంటున్నారు. తమ పరిధిలోని అంశాల్లో వారెందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ ఇటువైపు వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరొకరు తన పరిధిలోని ప్రజాప్రతినిధులతో సంబంధాలు చెడగొట్టుకునే వరకు తెచ్చుకుంటున్నారు పరిస్థితిని. ఇక సెటిల్మెంట్లు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారు కూడా పెరిగిపోతున్నారు. మొత్తం మీద గ్రేటర్ కార్పొరేటర్లపై ఆఫ్ ది రికార్డుగా చాలా కథలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు వివాదాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. కార్పొరేటర్ సీటులో కూర్చుని పట్టుమని 6 నెలలు కూడా కాకపోయినా అప్పుడే సీనియర్ ప్రజాప్రతినిధుల స్థాయిలో రాజకీయాలు నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న వందలాది సమస్యలను ఏమాత్రం పట్టించుకొని ఈ లోకల్ లీడర్లు రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భాగ్యనగరానికి తామే కింగ్ అవ్వాలని, తమ హవా కేవలం డివిజన్ వరకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ఈ తరహా రాజకీయాలు నడిపిస్తున్నారంటున్నారు. సెంట్రల్ జోన్లో కీలకమైన 2 డివిజన్లపై తన పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఒక కార్పొరేటర్ ఇటీవలే మంత్రి సమక్షంలో స్థానిక కార్పొరేటర్తో గొడవ పెట్టుకున్నట్టు సమాచారం. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్ అయిన ఆయన తన డివిజన్కు సంబంధం లేని అంశాల్లో మంత్రికి సిఫార్సు చేయడంతో ఈ వ్యవహారం నచ్చని స్థానిక కార్పొరేటర్ అనుచరులు ఆయన వర్గీయులతో వాగ్వాదానికి దిగగా అది కాస్త పెద్ద గొడవగా మారిందంట. దాంతో ఇరు వర్గాలకి సదరు మంత్రి సర్ది చెప్పాల్సి వచ్చిందంటున్నారు. అదలా ఉంటే తాజాగా మరో కార్పొరేటర్ తన డివిజన్ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకుంటున్నారంట. ఇలాంటి వ్యవహారాలు గ్రేటర్లో పరిపాటిగా మారుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఇలా ఉంటే నగరంలో శివారుల్లో అత్యంత కీలకమైన డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు ప్రైవేట్ వ్యవహారాల్లో తలతూరుస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ప్రజలు ఓపెన్ గానే చెబుతున్నారు. భవనాల నిర్మాణాల విషయాల్లో వసూళ్లు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కు, కుటుంబాల మధ్య తగాదాల విషయాల్లో తలదూర్చి ఇరువైపులా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారంట సదరు ప్రజాప్రతినిధులు. వారి వేధింపులు భరించలేక కొందరు డైరెక్ట్ గా నగర మంత్రుల వద్దకే ఆయా పంచాయతీలను తీసుకెడుతున్నారట. ఇటీవలే ముఖ్యమంత్రి కార్పొరేటర్లు ప్రజా జీవితంలో ఏ విధంగా వ్యవహరించాలో 3 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. అయితే ఆ ట్రైనింగ్ వారిలో ఏ మార్పు తీసుకువచ్చినట్లు కనబడటం లేదు. అడ్డదారిలో సంపాదనపైనే పలువురు కార్పొరేటర్లు దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ సమస్యలకు చెక్ పెట్టాలని సంబంధిత శాఖ మంత్రి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుంటే చాలా మంది కార్పొరేటర్లు సొంత సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తుండడం టీఆర్ఎస్ శ్రేణులకే మింగుడు పడుతున్నట్లు కనపడటం లేదు. మరి హైదరాబాద్ ను విశ్వనగరం చేసే దిశగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఇలాంటి కార్పొరేటర్లతో ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.